యూరియా 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 ఇప్పుడు తెలంగాణ అంతా ఈ యూరియా కోసం తండ్లాడుతాంది. రైతులు దినం యూరియా అన్న మాటను ఒక 10 మాటలనన్నా పలుకుతురు. ఎందుకో మీ గుడెరికే కమస్ కమ్ యూరియా బత్తాలు కూడా ఇస్తలేదు మన సర్కారు. అట్లున్నది మన చెయ్యి పార్టీ పాలన. అసలు మన రైతులు వ్యవసాయం చేయాలనా అద్దా? వ్యవసాయాన్ని ఏం చేద్దామనుకుంటురు గిదే అర్థమైతలేదోల్లా. అందుకే యూరియా కోసం బీఆర్ఎస్ జంగు సైరన్ మోగించిందోల్లా. హైదరాబాదు నడి సెంటర్లా ధర్నాలు చేసి సర్కార్ను వణికిచ్చింది గులాబీ సైన్యం. అగ చూడుర్రి. గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా. అసెంబ్లీకి పోయే ముందు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్ పార్కు ముంగట సర్కారు మీద గిట్ల నిరసన చేసిరు. గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా, 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 గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా. ఇక ఆడికెళ్ళి వ్యవసాయ కమిషనరేట్ ఆఫీసుకు ర్యాలీగా పోయిరు. అక్కడ బీఆర్ఎస్ లీడర్లు మెరుపు ధర్నాకు దిగిరోలా. ఈడ బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఒక ముగ్గురికి అపాయింట్మెంట్ ఇవ్వండి సెక్రటేరియట్ లో అంటే చీఫ్ సెక్రటరీ గారిని కలుస్తామంటే మాకు అవకాశం ఇవ్వట్లేదు. శాసనసభలో చర్చకు అడిగితే అవకాశం ఇవ్వట్లేదు. పోలీసులతోని అరెస్టు చేపించి మమ్మల్ని అందరినీ శాసనసభ్యుల్ని గౌరవ శాసన మండలి సభ్యుల్ని ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వారి కష్టాలు, ముఖ్యంగా రైతుల కష్టాలు తీర్చాలి అని ప్రభుత్వంని అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఆలోచించాలా. 10 ఏళ్లలో ఎన్నడూ లేని యూరియా కొరత, 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాని సమస్య ఇలా ఎందుకు వచ్చింది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యత కేంద్రమా రాష్ట్రమా? ఇద్దరు తేల్చుకొని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఇక అటెన్క డైరెక్ట్ సచివాలయం ముట్టడికే బయలుదేరిరు. గేటు ముంగట నిరసన చేసిరు. అగో పోలీసులు అడ్డం పడుతుంటే కూడా వాళ్ళను దాటుకుంటా రైతుల కోసం ఆందోళన చేసిరోల్లా. నిజం చెప్తున్నా, ఈ ర్యాలీలు ధర్నాలు నిరసనలు చూస్తుంటే నాకు మళ్ళా తెలంగాణ ఉద్యమం నాటి రోజులు యాచకొచ్చినాయి. అప్పుడు కూడా మన గిదే రామన్న గిదే హరీష్ అన్న ఈ బీఆర్ఎస్ లీడర్లే కదా. ఇనుప కంచెలు ముండ్ల కంపలు పోలీస్ బందోబస్తులు దాటుకొని మరీ తెలంగాణ కోసం పిడికిలెత్తి అప్పటి చేపాటి ప్రభుత్వాన్ని వణికిచ్చిరు. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదే బీఆర్ఎస్ లీడర్లు మళ్ళా ఉద్యమం చేసిరు. అప్పుడు తెలంగాణ కోసం అయితే ఇప్పుడు రైతుల కోసం, యూరియా కోసం. జై తెలంగాణ. రాజ్యం లేదు.